ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. అంటే ఒకసారి ఆయన చేతిలో ఉన్న పాత్ర విరిగిపోతే దేవుడు కుమ్మరి దగ్గరికి వెళ్ళమంటాడు కదా ప్రవక్తని. కుమ్మరి దగ్గరికి వెళ్ళి చూడు కుమ్మరి ఎలా చేస్తున్నాడు. అతను చేసే పాత్ర కొన్నిసార్లు విరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆయన ఆ మట్టిని మళ్ళీ కలిపి అతను ఏం చేస్తాడు, ఒక కొత్త పాత్రను తయారు చేస్తాడు. కాబట్టి చాలా మటుకు మన జీవితాల్లో కూడా ఇలా జరుగుతుంటుంది. గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. తప్పకుండా దేవుడు రెండవ అవకాశం ఇస్తాడు. అది ఏ విషయంలో అయినా కానీ, అది ఫైనాన్సెసే కానీ, మ్యారేజెసే కానీ, ఇంకా ఏదైనా కూడా చాలా జీవితాలు, బిజినెస్లో కానీ, చదువులో కానీ, లేకపోతే జాబ్స్లో కానీ, మనం ఆశపడ్డది మనకు జరగనప్పుడు, లేకపోతే అది రాంగ్ డెసిషన్ అయినప్పుడు డోంట్ బీ డిస్కరేజ్డ్ అంటున్నాడు ప్రభు. ఎందుకంటే నువ్వు నా చేతిలో ఉన్నావు, నాకు చేతన అవుతుంది, నేను నీ సృష్టికర్తను, నేను కుమ్మరిని, నువ్వు మట్టివి, నేను మళ్ళీ నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు విరిగిపోయిన నిన్ను మళ్ళీ ఎవరు ఇష్టపడకుండొచ్చు, కానీ నేను నిన్ను నా చేతుల్లోకి తీసుకొని ఒక కొత్త పాత్రగా, నా కొరకు మహిమకరమైన పాత్రగా నేను చేస్తాను అని ప్రభు తెలియజేస్తున్నాడు. విరిగిపోయిన హృదయాలను దేవుడు ఆదరించే దేవుడై ఉన్నాడు, ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఆయన మనుషుల వంటివాడు కాడు. మనుషులైతే పైరూపమే చూస్తారు. ఒకసారి బ్రేక్ అయిందంటే దాని దగ్గరికి ఎవరు రారు, కానీ దేవుడు మాత్రం అలాంటి వాటిని ఎక్కువగా ఆదరిస్తున్నాడు, తన చేతిలోకి తీసుకుంటున్నాడు. నీ లైఫ్ ఇప్పుడు నీది కాదు, దేవుని చేతిలోకి నువ్వు వెళితే ఆయన ఇష్టమైన రీతిలో ఆయన మలిచి ఆయన నీకు ఒక గొప్ప రెండవ అవకాశాన్ని దయచేయగలడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. కాబట్టి కొన్నిసార్లు దేవుడే విరగొడతాడు, మనం అది కూడా గుర్తుపట్టాలి. దేవుని చిత్తంలో లేనప్పుడు అవి కొన్నిసార్లు దేవుడే తీసేస్తాడు. సో దానికి థ్యాంక్స్ చెప్పాలి. సరే, మన మనసు అయితే దాని మీద ఉంటుంది, కానీ వీ షుడ్ టెల్ థ్యాంక్స్, బికాస్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. అది మనకు మంచిది కాదు. కొంతమంది మన జీవితంలో వెళ్ళిపోవడం చాలా మంచిది అని అంటారు కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళు సతాన్తో టైఅప్ ఉంటారు. వాళ్ళు సతాన్తో టైఅప్ ఉన్నప్పుడు నువ్వు ఎంత చేసినా కూడా వాళ్ళు దేవునిలోకి రారు, నిన్ను కూడా బతకనివ్వరు. కాబట్టి కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యుయేషన్ అండ్ సబ్మిట్ టు గాడ్. నీ గర్వాన్ని పక్కకు పెట్టి తగ్గించుకుంటే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఆమె